వెల్కమ్ బ్యాక్. పహల్గామ్ ఉగ్రదాడి పరిణామాల నేపథ్యంలో భారత సైన్యం ఏం చేయబోతుందనేది ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. అమాయకుల ప్రాణాలు తీసిన టీఆర్ఎఫ్ సంస్థను తుడిచిపెట్టే దిశగా తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు భారత సైన్యం. ఈ ఉగ్రదాడులపై భారత సైన్యం రివెంజ్ తీర్చుకుంటుందని అర్థమవుతుంది. అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ను తుడిచిపెట్టేలా భారీ ప్లాన్ వేసింది. ఈ ఉగ్రవాద సంస్థ కమాండర్ ఆసిఫ్ ఫౌజీని అంతమొందించే పనిలో పడింది భారత సైన్యం. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో టీఆర్ఎఫ్ చీఫ్ తలదాచుకున్న స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే టంగ్ మార్గ్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పహల్గామ్ బైసాన్ లోయలో జరిగిన కాల్పులో టీఆర్ఎఫ్ చీఫ్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అనుమానిస్తుంది భారత సైన్యం. ఇక్కడితో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో అటవీ మార్గం గుండా పర్యాటకుల వద్దకు చేరుకొని కాల్పులు జరిపారని అంచనాకు వచ్చిన సైన్యం వారిని మట్టుబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అమాయక టూరిస్టులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగి టీఆర్ఎఫ్ కమాండర్ స్థావరాన్ని గుర్తించి చుట్టుముట్టాయి. ఏ క్షణమైనా అతడిని అంతమొందించే అవకాశాలున్నాయి. అయితే ఈ నేపథ్యంలో యుద్ధం గనుక ప్రారంభిస్తే భారతదేశానికి ఏ దేశాలు మద్దతిస్తాయి, భారత చర్యలకు ఏ దేశాలు వ్యతిరేకిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ యుద్ధం వేస్తే మేము మీ వెంటే ఉంటామని చెబుతున్న అమెరికా, చైనా లాంటి దేశాలు ఎంతవరకు స్పందిస్తాయి? ప్రధానంగా పాక్, చైనా, టర్కీ ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతు లభించవచ్చని తెలుస్తుంది. సో టర్కీ తదితర దేశాలు వ్యతిరేకించవచ్చని, ఆ దేశానికి తోడుగా మరికొన్ని దేశాలు కూడా భారత్ చర్యలను వ్యతిరేకించవచ్చని అంటున్నారు. అయితే గత 6 దశాబ్దాల కాలంలో భారత్, పాకిస్తాన్ మధ్య 1965, 1971, 1999లో 3 యుద్ధాలు జరిగాయి. అప్పుడు అమెరికా లాంటి దేశాలు భారతదేశానికి మద్దతు పలికింది. అగ్రరాజ్యం మద్దతు లభించడంతో భారత్ సైన్యం మరింత ముందడుగు వేసి యుద్ధాన్ని కొనసాగించింది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైట్. ఇక పహల్గామ్ ఉగ్రదాడి పరిణామాల నేపథ్యంలో భారత సైన్యం ఏం చేయబోతుందనేది ప్రపంచ దేశాలు ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి భారత దేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పాలి. సో ఇప్పటికే నిన్న కేబినెట్ అత్యవసర భేటీ తర్వాత చాలా కీలకమైనటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అటు నిర్మలా సీతారామన్, అజిత్ దోవల్, సో కీలకంగా నరేంద్ర మోడీతో అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నరేంద్ర మోడీతో వీళ్ళు కీలకమైనటువంటి సమావేశం జరిగింది. సో ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను ఇప్పటికే భారతదేశం తీసుకుంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం సింధు నది నుండి వెళ్ళేటువంటి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం. ఒకవేళ అదే జరిగితే గనక పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసినామని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఎప్పుడైతే గతంలో జవహర్లాల్ నెహ్రూ దీన్ని సింధు నది పాకిస్తాన్కు, భారత్కు కేటాయించడం జరిగింది. సో ఈ నదిలో భాగంగా పాకిస్తాన్ కూడా చేర్చడం జరిగింది. ఈ నది భారతదేశంలోని పంజాబ్ మీదుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో కలుస్తుంది. సో పాకిస్తాన్ అంటే ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఎట్లా ఉండో, ఢిల్లీ భారతదేశానికి ఎట్లనో, పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి పంజాబ్ అట్లాంటి రాష్ట్రం అనే చెప్పాలి. సో అక్కడ ఒక పంజాబ్ ఉంది, భారతదేశంలో ఒక పంజాబ్ ఉంది. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో సింధు నది కలుస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో సింధు నది నీటిని గనక ఒకవేళ భారత్ అడ్డుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి పూర్తిగా భారీ నష్టం తప్పదనే చెప్పాలి. పాకిస్తాన్ సంబంధించినటువంటి విద్యుత్ శక్తి నష్టపోతుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ ప్లాంట్స్ ఉన్నాయో, విద్యుత్ జనరేషన్ జెక్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నష్టపోతాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటికే అంటే ఇండస్ వాటర్ ట్రీట్ పరిధిలో భారతదేశ పాత్ర ఎంత ఉందంటే 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం చూస్తే కనుక భారతదేశానికి తూర్పు నదులు అని చెప్తే అదొకటి రవి, బియాస్, అట్లాగే సుత్లేజ్, ఇది భారతదేశం వాడుకునేటువంటి హక్కు ఉంటా ఉంటుంది. పాకిస్తాన్కి ఏమో పశ్చిమ నదులు ఉంటాయి, అంటే ఇండస్, అట్లాగే జేలం, చెనాబ్. సో వీటిపైన నీటి హక్కు పాకిస్తాన్కు ఉంటుంది. అయితే ఈ ప్రవాహం మాత్రం భారతదేశం నుంచే సాగుతూ ఉంటుంది. ఒకవేళ భారతదేశం కనుక నీటిని అడ్డుకుంటే, భారతదేశం కనుక ఆనకట్టలు కడితే
ఖచ్చితంగా పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి నష్టం తప్పదనే చెప్పాలి. పాకిస్తాన్కు నీటి కొరత రావచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ అడుక్క తినేటువంటి పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి పాకిస్తాన్ ఇంకా అడుక్క తినడం కాదు కానీ ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తా ఉంటుంది. సో ఒకవేళ నీటిని ఆపితే కనుక ఖచ్చితంగా యుద్ధ వాతావరణం సంభవించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారత్ యుద్ధానికి సిద్ధమా అంటే ఎస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం చూస్తే కనుక భారత్కు యుద్ధం అవసరం మాత్రం కోర్స్ ఒకవేళ యుద్ధం అవసరం అంటే కనుక తప్పకుండా ఆ యుద్ధానికి సిద్ధంగా ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. గతంలో ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే నీటి యుద్ధాలు జరుగుతాయంటే బహుశా ఆ నీటి యుద్ధం ఈ రోజు భారతదేశం తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంగా దీన్ని భావించవచ్చు. నీటిని సింధు నది ఇండస్ నదిని ఒకవేళ అడ్డుకుంటే కనుక, ఇండస్ రివర్ ని అడ్డుకుంటే ఆపేస్తే కనుక, అంటే ఇది ఇప్పటికిప్పుడు అడ్డుకోకపోయినా లాంగ్ టైంలో ఈ నీటి ప్రవాహాన్ని ఆపితే కనుక ఖచ్చితంగా పాకిస్తాన్కు ఒక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఎట్లాంటి సందేహం లేదు. సో మరి ముఖ్యంగా ఇక్కడ మోదీ అధ్యక్షతన సమావేశమైనటువంటి కేబినెట్ కొన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేయడం జరిగింది. అట్ సేమ్ టైం అటారీ వద్ద చెక్ పోస్ట్ ని కూడా మూసివేస్తున్నారు. భారతీయులు ఎవరైతే పాక్ లో ఉన్నటువంటి పాక్ జాతీయులు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కూడా కేబినెట్ సమావేశం తీర్మానం చేసింది. ఇక పెహల్గామ్ లో చనిపోయినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ పేర్లను కూడా రిలీజ్ చేసింది. సో మృతుల్లో దురదృష్టం కొద్దీ అందరూ ఒక యంగ్స్టర్సే ఉన్నారు, పురుషులే ఉన్నారు. దాంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఉన్నారు. సో మరోవైపు జమ్మూ కాశ్మీర్ నుంచి పర్యాటకులంతా వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలేది లేదు అంటూ కూడా ఇప్పటికే ఉగ్రవాదులపైన దాడులకు ఉదయం నుంచి కూడా కాల్పులు జరుపుతున్నాయి. ఇటు భద్రతా దళాలకు, ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కూడా జరుపుతున్నాయి. సో ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ స్థావరాల్ని కనుక్కొని ఆర్మీ వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. సో పూర్తిగా ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇక్కడ నుంచి పిఓకే దగ్గర కూడా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. అట్లాగే మన్నెం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామా, ఎంత దమ్ముంది, ఎవరెవరికి ఎంత దమ్ముంది అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు కనిపిస్తోంది. దేశం మొత్తం కూడా ఎదురు చూస్తోంది వి వాంట్ రివెంజ్ అని. అఫ్కోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారా చేయరా అంటే గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. సర్జికల్ స్ట్రైక్ అనేది చెప్పి చేసేది కాదు, చేసిన తర్వాత చెప్పేది. సో ఇప్పుడు కూడా అఫ్కోర్స్ దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే మీ మోడీకి చెప్పుకోపో అన్నటువంటి కామెంట్ కి మోడీ ఇచ్చినటువంటి సమాధానం మనం చూస్తున్నాం. అటు పాకిస్తాన్ మొత్తానికి కూడా నీల్లో రామచంద్ర అని అడుక్కునే పరిస్థితి ఈ రోజు మనం తీసుకొస్తున్నాం, స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, యుద్ధం తప్పదా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామా, ఏం పరిస్థితులు కనిపిస్తున్నాయి రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు పెద్దలు కోటేశ్వరరావు గారికి ఐనిస్ ప్రేక్షకుల నమస్కారం. ఇది కొంచెం భావోద్వేగాన్ని భావోద్రేకంగా మార్చే సందర్భం ఉంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇరుపక్కల కూడా నిన్నటి సోషల్ మీడియా అవన్నీ చూస్తుంటే చాలా దుర్మార్గంగా ఒక వర్గాన్ని ఇంకో వర్గం దూషించుకునే పరిస్థితి అయింది. రెండు పక్కలే రెండు చేతులు కలిసి చప్పట్లుతున్నాయి. నేనైతే దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. జాతి అంతా ఐక్యంగా నిలబడాల్సిన సమయంలో విభజన రేఖలు పెద్ద ఎత్తున గీస్తున్నాం. ఇది సరైనది కాదు. ఇది కొంచెం ఈ మాటలు కటువుగా ఉన్నా, కొందరికి నచ్చకపోయినా సరే, ఏమంటే ఇరుపక్కల రెండు చేతులు కలుస్తున్నాయి, తప్పు. అంటే ఇరుపక్కల రెండు విభజన రేఖలు అంటే సొంత దేశంలో విభజన రేఖలు అంటున్నారా, లేదంటే రెండు దేశాల మధ్య విభజన రేఖలు అంటున్నారా? సొంత దేశంలో భావాల పరంగా మనం అందరం ఐక్యమై తీవ్రవాద చర్యలను ఖండించాలి, ముష్కరణ చర్యలు ఖండించాలి. అంతవరకే పరిమితం అయితే బాగాలేదు, ముందు బాగా. కానీ ఒక వర్గాన్ని పూర్తిగా వ్యతిరేకించేది, ఒక వర్గాన్ని పూర్తిగా సమర్థించేది రెండోది కూడా ఒప్పుకుంటలేదు. నేను దాన్ని అదే అంటే మన దగ్గర ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే ఉగ్రవాదులకు మతం కులం అనేది ఉండదు. వాడు కావాలని మతాన్ని వేరు చేస్తూ మత కలహాలు సృష్టించడానికి చేసినటువంటి చర్యగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సో దాన్ని తిప్పికొట్టడానికి ఇప్పుడు భారత యువత, ముస్లింలైనా హిందువులైనా కలిసికట్టుగా ఉండాల్సినటువంటి సమయం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. ఖచ్చితంగా ఒక్క 2 నిమిషాలు నా పెడితే ఏమంటున్నానంటే, కొంచెం అది భావోద్రేకమైన సందర్భంలో కొంచెం మాటలు సృష్టించవు కొందరికి, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ జాతి అంతా ఐక్యమై భారతదేశ జెండా చేతబోని చేస్తున్న ఏదైతే ఈ నిరసన ర్యాలీలలో అపశృతులు దోష చేసుకుంటారు స్పష్టంగా. మనం భారతీయులం, హిందుస్థానీలం. మనం హిందుస్థానీ అంటే నచ్చం, కానీ పాకిస్తాన్ వాడు హిందుస్థానీ అంటారు. మనం ఇక్కడ ముస్లింలు కూడా హిందుస్థానంలో ఉన్నామంటారు, భారతదేశం ఇండియా అనరు. దాన్ని అర్థం చేసుకోవాలి. రెండు పక్కలు ఎందుకంటున్నానంటే, కొంచెం హితవచనాలు మహాభారత యుద్ధంలో పనికిరాలేదు. విదురుడు చెప్పాడు, విదురు నీతి పనికిరాలి, కణిక నీతి పనికొచ్చింది. విదురుడు మన కణికుడు 2 వర్గాలు కూడా విభజిస్తే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా భౌతిక యుద్ధాలకు ఇప్పటికి కూడా తావులేదు అంటున్నాడు. భావపరమైన
మనకు దౌత్య యుద్ధం చేయాల్సిన అవసరం, ఫస్ట్ దౌత్య యుద్ధం చేయాలి. మిగతా అందరిని కలుపుకోవాలి. మనకు ఎంతమంది కలిసి వస్తారు, ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా నాగన్న అని ప్రపంచాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. కొందరు మన వైపు ఉంటారు, కొందరు వ్యతిరేకం ఉంటారు, తప్పలేదు, నష్టం లేదు, వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళు. కానీ దేశంలో అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ మాట అంటున్నాను, ఈ పెద్ద మాట, నేను మాట పొదుపుగా వాడాను. అంతర్యుద్ధం ఎందుకు అంటున్నానంటే, ఇటుపక్క ముస్లింలకు అన్యాయం ఏం జరిగింది, అన్యాయం జరిగింది చర్చ జరుగుతుంది. రాష్ట్రపతులు ఎంతమంది ఉన్నారు, ఇంకా రకరకాల లెక్కలు తీస్తున్నారు. ఇది తప్పాడు. ఇది అంటే ముస్లింలకు అన్యాయం జరిగింది, దేశంలో మొత్తం అంతా అయిపోయింది, రాష్ట్రపతులు ఇంతమంది ఉన్నారు, జడ్జిలు ఇంతమంది ఉన్నారు, లెక్కలు తీస్తే ఇంకోటి ఉంటుంది. అంటే మరి మెజార్టీ 80-20 ఉంటది కదా, దాన్ని బట్టి ఆలోచించాల్సి వస్తుంది. అందుకని ఈ లెక్కలు కూడా తప్పాడు, ఇప్పుడు తీయాల్సిన బాధ్యత కాదు. రెండవది, మనందరం కలిసి ఫలానా వర్గాన్ని దాడి చేద్దామనే ఒక బాట కూడా, అతివాద హిందుత్వవాదం కూడా వినొస్తుంది. ఈ రెండు తప్పంటున్నాను. అందరినీ కలిపి ఒకే జెండా కిందికి, భారతదేశ జెండా, అది కాషాయం కాదు, మనకు ఆకుపచ్చ కాదు, కాషాయ జెండా ఆకుపచ్చ జెండాలు పక్కన పెట్టి భారతదేశ 3 రంగుల జెండాను చేతబట్టి మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితులలో కొన్ని వర్గాలు ఇంకో వర్గాన్ని రెచ్చగొడుతున్నాయి. ఇంకో వర్గం ఇటుపక్క, ఇప్పుడు నేను చెప్పాను 2 చేతులు ఎందుకు వస్తున్నాయి అంటున్నా అంటే, అటుపక్క కూడా ఇంకో తీవ్రవాద వర్గం ఉంటది కదా. హిందుత్వ తీవ్రవాదం ఎంత డేంజరస్, ముస్లిం తీవ్రం అంతకన్నా డేంజరస్. ఇది ఇవాళ ప్రేరేపించబడుతుంది మన ఇండియాలో. ఇది చాలా కీలకమైన సమయంలో ఇది కరెక్ట్ గా, నెంబర్ 1. రెండవది, భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎవరు అభిశంసించరు, కరెక్ట్ కాదని ఎవరంటారు. కానీ కొన్ని ట్రీటీస్ మొత్తం రద్దు కావు, అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పంచశీల సూత్రాలు బోధించడం, బుద్ధుడు పుట్టిన దేశం మనది. కానీ ఇప్పుడు ఆవేశంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే రేపు ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంటుందండి. అని అట్లానే చేత కాకుండా చేతులు ముడుచుకొని కూర్చోమని ఎవరు అన్నారు. సమర్థత గీటురా అంటే ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ గా ఉంటాయి. ఇందులో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఏంటంటే, నిన్న నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, చాలా మంచిది అనుకున్నాం. కానీ ఒక్క పూట ఆగి అఖిల పక్షాన్ని సంప్రదించి ఈ నిర్ణయాన్ని శంకర్లో ఎందుకు పోయినది నేను అడుగుతున్నాను. అఖిల పక్షం కూడా కొన్నిసార్లు కాంగ్రెస్ లో ఇద్దరు మాట్లాడారు, ఇద్దరిలా ఒకరు కరెక్ట్ మాట్లాడి ఒకరు తప్పు మాట్లాడినట్టున్నారు. రాహుల్ గాంధీ ఆవేశపడ్డాడు, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అనుకున్నాడు. అదే మల్లికార్జున ఖర్గే చాలా వైస్మన్ గా మాట్లాడింది. అంటే ఇవాళ ప్రతిపక్షాలతో సహా దేశంలో ఉన్న పక్షాలను, మన స్వపక్షాలను అన్ని కలుపుకొని మొదలు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు చట్టబద్ధత ఉంటుంది. ఆ నిర్ణయాలకు చట్టబద్ధత కంటే శాంటిటీ అంటే సామాజిక ఆమోదం లభిస్తాయి. కానీ సామాజిక ఆమోదం లేని నిర్ణయాలు మనమే మొదలు తీసుకొని మళ్ళీ మిమ్మల్ని పిలుస్తా అంటే ఏం లాభం, పిలిచి నిర్ణయం నేను తీసుకుంటా, నేను పిలిచి మాట్లాడతా అంటే ఎట్లా సాధ్యమవుతుంటున్నాను. అందుకనే ఇవాళ రెండు, ఒకటేమో భారతదేశం ప్రపంచ దేశాలతో వ్యవహరించే పద్ధతిలో ఆ పాకిస్తాన్ ఒంటరి చేయాలి. ఒంటరి ఎట్లా చేయాలి, దౌత్యపరంగా ఒంటరి చేయాలి. నెంబర్ 1. అంటే మనం ఒకవేళ చర్య మొదలు పెడితే మనకు కలిసి వచ్చే వాళ్ళతో మొదలే సంప్రదించాలంటున్నాను నేను. అది చేయకుండా చేస్తలేరు అట్లేదు. కొన్ని శ్రీకాంత్ గారు కొన్ని చర్యలు ఎట్లా ఉంటాయంటే బహిరంగ పరచలేరు. కానీ అది చేసి ఇప్పుడు న్యాయం చేసిన దానికంటే న్యాయం చేస్తున్నట్టు కనిపించాలి. దుర్మార్గుడిని ఎత్తి చూపించే క్రమంలో దుర్మార్గుని యొక్క దుర్మార్గాన్ని ప్రపంచానికి తెలిసేటట్టు వాళ్ళే చేసుకుంటూ ఇప్పుడు నిన్న శ్రీకాంత్ గారు నేను ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా ఒక సందర్భాన్ని బేస్ చేసుకొని చేసిండ్రు. ఈ సందర్భం వాళ్ళకి ఏమైంది, అంతర్జాతీయంగా ఈ వార్త పొక్కేటట్టే బాగా పెద్ద ఎత్తున ఫ్లాష్ అయింది. కానీ ఈ మాబ్ ఫ్లాషులు పనికిరావు. మనకు నిజమైన నిబద్ధతతో ముందుకు పోతామనే దాన్ని మనం నిరూపించే క్రమంలో విదేశాల్లో ఉన్న మన మిత్రుల్ని, అంటే మన మిగతా దేశాల మిత్రుల్ని మనం కలుపుకోవాలి. శత్రువులు ఆటోమేటిక్ గా వాడు బయటపడతాడు. అంతర్గతంగా ఉన్న శత్రువులను కూడా మనం కలుపుకోవాలి. శత్రువులు అంటాం కొంత, అంతర్గతంగా ఉన్న శత్రువులు కూడా కలుపుకోవాలి. ఇంటి దొంగ ప్రాణ అని అంటాం కదా, మొదలు ఇంటి దొంగను మన వైపు చేసుకుందాం. అరే ఈ కేంద్ర సంయమనంతో వ్యవహరించాలంటున్నాం సార్. భారత ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి నా మాట. కోటేశ్వరరావు గారు, అంటే గతంలో కూడా సంయమనంతో వ్యవహరించారు. అంటే పుల్వామా దాడి జరిగినటువంటి టైంలో కానీ, యూరి స్థావరాలపైన, బేస్ క్యాంపులపైన జరిగినటువంటి టైంలో కానీ, అంతకుముందు ముంబై ట్రైన్లో జరిగినప్పుడు కానీ, బాంబే అటాక్ జరిగినప్పుడు కానీ, సో ఎప్పుడూ కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో మళ్ళీ ఒకసారి కల్లోలం చూపించి మేము ఉన్నాం, కాశ్మీర్ మాదని చేసినటువంటి క్రమంలో సో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే ఈ నిర్ణయం గతంలో కూడా తీసుకోవచ్చు, కానీ కొన్ని ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించి తీసుకోవద్దన్నది ఆ రోజు నుంచి ఉన్నటువంటి అంశం. సో పాకిస్తాన్ ఇది ఆలోచించలేదా? ఏ ధైర్యంతో ఈరోజు ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి భారత్ పైకి పంపించింది? సో ఉగ్రవాద ఒత్తిడులు ఇంకా ఇప్పుడేమైనా పెరుగుతాయో ఒకవేళ సింధు నది నీళ్లను ఆపిస్తే గనక? సో ఎట్లా ఉండబోతోంది, జరిగితే గనక ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఇంకో యుద్ధం తప్పదా? యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అనుకోవాలా? ఇప్పుడు ఉగ్రవాదం మీద ఐక్యపోరు చేయాలి, అందరం ఒకటి కావాలి లేదా అనేటువంటి ఏకాభిప్రాయంతో ఉండాలని చెప్తున్నటువంటి పెద్దలు
మరి నిన్న సాయంత్రం రాత్రి వరకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళకి తగినంత సమయం ఉన్నది. కానీ అన్ని పక్షాలను పిలిచి ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకొని ఆ తీసుకునే నిర్ణయాలు ఏవో ప్రతిపక్షంతో కూడా దానికి ఇన్ఫార్మ్ చేసి చెప్తే ఉండేటువంటి వాతావరణం వేరు. కానీ ఎందుకని ఆ విధంగా చేయలేదు అనేటువంటిది పెద్ద ప్రశ్న. అటువంటి ప్రభుత్వానికి మరి అందరూ కలిసి రావాలి, అందరూ నాకు మద్దతు ఇవ్వాలి అని నైతికంగా అడిగేటువంటి హక్కు ఏమిటి అనేది ఒకటైతే, రెండోది ఈ సింధు జలాల ఒప్పందాన్ని మేము నిలిపేస్తాము, జలాలను నిలిపేస్తాం అని చెప్పేసి ఇవాళ కొత్తగా చెప్తుంది కాదు. పుల్వామా దాడి సందర్భంగానే 6 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటన చేసింది. కానీ ఆ తర్వాత దాని గురించి ఏమైంది అనేటువంటిది ఇప్పుడు మనకి అడిగితే సమాధానం చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది మౌన మునులు కనుక నోరు విప్పరు వాళ్ళు. గతంలోనే చేశారు ఇటువంటి నిర్ణయం. అందుకని రెండోది సింధు నది అనేటువంటిది మీరు చెప్పినట్టుగా అది టిబెట్ లో పుడుతుంది. టిబెట్ లో పుట్టి కాశ్మీర్ మీదుగా వెళ్ళి మళ్ళా పంజాబ్ లో అది పాకిస్తాన్ లో కలుస్తుంది. కొన్ని ఉపనదులు మీరు చెప్పినటువంటి కొన్ని ఉపనదులు మళ్ళా దానిలో పంజాబ్ లేదా మన హిమాలయాల్లో పుట్టి అవి మళ్ళా సింధు నదిలో చివరిలో పాకిస్తాన్ లో కలుస్తాయి. అది దాని పరివాహక ప్రాంతం. అందుకని దాని వల్ల ఏం రిపర్కషన్స్ వస్తాయి ఏమిటి అంటే, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఒకవేళ అటువంటి దాన్ని నిలపాలంటే భారీ వర్షాలు సో ఇప్పుడు ఒకవేళ నిలిపేస్తే గనక ఈ ఉగ్రవాద చర్యలకు ఒక ప్రతిస్పందనగా తీసుకున్నటువంటి నిర్ణయంగా చూడొచ్చా? లేదంటే ఒకవేళ అదే భారత్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే కనుక అంతర్జాతీయంగా ఏమైనా ఒత్తిళ్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? అంతర్జాతీయ ఒప్పందం అది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో అవును పాకిస్తాన్ భారతదేశం మధ్య కుదిరినటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఆ ఒప్పందం నుంచి ఎవరైనా వైదొలగాలన్నా లేకపోతే ఇరు పక్షాలు వైదొలగాలన్నా రెండు పక్షాల అంగీకారం ఉండాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలా కాకుండా నాకు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే అది కుదరదు. అందుకనే వాళ్ళు ఇప్పుడు ఈ ఒప్పందం మీద వాళ్ళు చాలా తాపీగా, నేను చూశాను డాన్ పత్రిక చూశాను, దానిలో వాళ్ళు చాలా తాపీగా ఇట్లాంటి ఏమన్నా ఉంటే మేము తర్వాత మేము స్పందిస్తామని చెప్పారు. ఏం స్పందిస్తారు అంటే ఐక్యరాజ్య సమితికి వెళ్ళడము, లేకపోతే ఐరాస ఇప్పుడు ప్రపంచ కోర్టులకు వెళ్ళడం, ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తారు. రెండోది మన ప్రభుత్వం కూడా ఆ నీళ్లు కిందికి వెళ్లకుండా హోల్డ్ చేయడానికి మనకు కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, పైన ఉన్నటువంటి కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండిపోయిన తర్వాత మన మీద దిగువన ఉన్నటువంటి వాళ్ళ మీద కోపంతో వాళ్ళు ఆపుకోలేరు. అందుకని దానికి ఉండేటువంటి సమస్యలు ఉంటాయి. సరే, దాన్ని ఇప్పుడు తక్షణమే ప్రజల యొక్క ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం కావచ్చు, లేదా నిరసన తెలియజేసేటువంటి నిరసన రూపాల్లో అదొకటి కావచ్చు, అది చేశారు. కానీ దానికి చాలా పరిణామాలు పర్యవసానం కూడా ఉంటాయి. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రకటించారు. మాకు రైట్ ఉంది, మేము ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ మరి జనం మొత్తాన్ని ప్రతిపక్షాలను కూడా ర్యాలీ కావాలని చెప్పేసి ఊరికే నోట్ మాట్లాడుతుంటే కుదిరేటువంటి కాదు వ్యవహారం ఇది. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మొత్తం సోషల్ మీడియాలో కానీ లేదా బీజేపీ వాళ్ళు కానీ నుంచి మొత్తం చూసారా ఎంత దారుణమో, హిందువా ముస్లిమా కాదని లోదుస్తులు కూడా విప్పి చూశారు ఇది అని చెప్పేసి ఒక మత కోణాన్ని దీనిలో చొప్పించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగానే దాన్ని ఎవరు సమర్థించట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, పహల్గామ్ లో ఉగ్రవాదులు చేస్తున్నాన్ని ఎవరు సమర్థించట్లేదు. కానీ దానికి ముందు వెనకాల ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎవరైనా విమర్శించడానికి పూనుకుంటే వెంటనే ఏం ముద్రేస్తున్నారంటే, చూసారా అక్కడ పహల్గామ్ లో దుర్మార్గాలు చేసినటువంటి దాన్ని ఫలానా పేరుతోటి సమర్థిస్తున్నారని చెప్పేసి ఒక ముద్రేసి నోరు మూయించడానికి చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఆ దుర్మార్గాన్ని ఎవరిని అనుకున్నా, ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఎవరు ఏమనుకున్నా కానీ నిజాలని కొన్ని వాస్తవాలని చేసుకోవాలి. వాళ్ళు ఆ విధంగా ఎందుకు చేశారు అనేటువంటిది కూడా రెండో కోణం నుంచి ఆలోచించాలి కదా. ఉగ్రవాదుల మెయిన్ ఉద్దేశం కనిపిస్తోంది భారతదేశంలో హిందూ ముస్లింల
కొట్లాట తీసుకురావాలన్నది ప్రధానంగా కనిపించింది. సో దాన్ని సోషల్ మీడియా కోర్స్ అంటే ఇందులో ఇంకో పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా మన వాళ్ళ దగ్గర నుంచి మనల్ని రెచ్చగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే బయట నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశీయుల లేదంటే ఇంకా వేరే ఇతర దేశీయులు ఏమన్నా రెచ్చగొట్టేటువంటి పోస్టులు చేస్తున్నారా? సో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా చేయొచ్చు మీరు అన్నట్టుగా బయట వాళ్ళు చేయొచ్చు, మన వాళ్ళు చేయొచ్చు. ఎవరు చేసినా అటువంటి రెచ్చగొట్టే పోస్టుల్ని సోషల్ మీడియాలో కనపడకుండా తీసేయడానికి మన కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. అదే విధంగా తనకు నచ్చనటువంటి అనేక పోస్టులను తీసేయమని చెప్పింది. మరి ఇటువంటి వాటిని ఎందుకని ఎలో చేస్తోంది అనేటువంటి ప్రశ్న. రెండోది, నేను అందుకే చెప్తున్నా ఉగ్రవాదులు వాళ్ళకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాల్లో భాగంగానే నిన్న మత కోణంలోనే వాళ్ళు డెఫినెట్ గా చేశారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? గడిచినటువంటి 10 సంవత్సరాల్లో గడ్డ ఉన్న ప్రతి వాడిని ముస్లిం అని చెప్పేసి లెక్కేసేటువంటి వాతావరణం వాళ్ళు ఉంది. లాస్ట్ ఇయర్ చూసాం మనం హర్యానా దగ్గర ఒక హిందూ యువకుడు కారులో వెళ్తా ఉంటే వాడి గడ్డ ఉందని చెప్పేసి గో సంరక్షకుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరూ వెంటబడి దాడి చేసి కాల్పులు చేసినటువంటి ఉదంతం మనం మర్చిపోకూడదు. అదేవిధంగా స్వయంగా నరేంద్ర మోడీ గారు 2019లో ఎక్కడైనా అల్లర్లు జరిగినప్పుడు ఎవడు పాల్గొన్నవాడు ఎవడు గుర్తించడానికి వాళ్ళ డ్రెస్ చూస్తే చాలని చెప్పేసి ఆయన ఒక దారుణమైనటువంటి. సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిన్ననే బేస్ క్యాంప్ కు యుద్ధ విమానాలు కూడా పాకిస్తాన్ తరలించింది అన్నటువంటి అంశం ఒకటి కనిపిస్తోంది. భారత్ కూడా సిద్ధంగా ఉందా అన్నటువంటి అంశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే. సో శక్తి సామర్థ్యాల ప్రకారం చూసుకున్నా గానీ ఇప్పుడు భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం, దౌత్య సంబంధాల ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే కనుక యుద్ధానికి ఏమైనా ఛాన్స్ ఉన్నాయా? యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో సిద్ధంగా ఉందా పాకిస్తాన్ కూడా కొన్ని విమానాలని సరిహద్దులకు తరలించిందనే వార్తలు వచ్చాయి. భారతదేశం కూడా అటువంటి పనే చేస్తుంది. చేసినంత మాత్రాన యుద్ధం వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే యుద్ధం అంటే ఏదో మీరు నేను కర్ర తీసుకొని కొట్టుకొని మళ్ళీ వెనక్కిపోవడం, లేకపోతే 4 రాళ్ళు వేసుకొని ఇళ్ల మీద ఎక్కి రాళ్ళు వేసుకోవడం, అది యుద్ధం కాదు. యుద్ధానికి అవసరమైనటువంటి సన్నాహాలు, సైన్యము, దానికి అవసరమైనటువంటి ఆయుధాలు అనేటువంటివి కొన్ని నెలల పాటు సాగుతాయి ఏ యుద్ధానికైనా. ఏ యుద్ధ చరిత్రను మీరు చూసినప్పటికీ. అందువలన ఇవాళ ఏదో మనకు కోపం వచ్చిందని చెప్పేసి వెంటనే యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితి మనకే ఉండదు. అటువైపు నుంచి కూడా అదే పరిస్థితి. ఎవరికైనా సన్నాహం అనేది ఉంటుంది. కానీ అంత సన్నాహం చేసి ఒక ఉగ్రవాద ఉదంతం మీద, ఎందుకంటే దేశంలో అనేక ఉగ్రవాద ఉదంతాలు జరిగాయి మన దేశంలో, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఆ జరిగినప్పుడల్లా మొత్తం ఎన్నికల దిశనే మార్చేసినటువంటి పుల్వామా ఉదంతం కూడా చూసాం కదా. అప్పుడు సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి ఒక దాడి చేసి వెనక్కి తగ్గారు. మరి అప్పుడేమి యుద్ధం చేయలేదు కదా. నిజానికి నరేంద్ర మోడీ గారు అప్పుడు చాలా బలంగా ఉన్నారు. కానీ ప్రతి ఉగ్రవాద దాడికి ప్రతి దేశం యుద్ధాలు చేసుకోవడం అనేటువంటి ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఇప్పుడు కూడా అలా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ జరిగితే మాత్రం అది వినాశనానికి దారి తీసేటువంటి అవకాశం ఉన్నది. అయితే అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నా, ఉగ్రవాదం మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే, దాన్ని నిరోధించాల్సిందే. కానీ దానికి యుద్ధం పరిష్కారం కాదు. ఎందుకు అంటే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్ల పాటు తాలిబాన్ల ఉగ్రవాదాన్ని అణిచేస్తానని చెప్పినటువంటి అమెరికా ప్రపంచంలో అగ్రదేశం అన్ని రకాలుగా. వాడికి కాళ్ళు బట్టి సలాం కొట్టారే, మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళనివ్వంటారా, మా ఆయుధాలన్నీ మీకు ఇక్కడే వదిలేస్తున్నాం అని చెప్పేసి పారిపోయినటువంటి చరిత్ర మన కళ్ళ ముందే కనిపించింది. అందువల్ల యుద్ధం అనేటువంటిది పరిష్కారం కాదు. మిగతా పద్ధతులను రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావడానికి అన్ని దేశాలను సమీకరించేటువంటి కృషి చేయాలనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మొత్తానికి యుద్ధం వస్తుందా? యుద్ధానికి సిద్ధంగా ఉన్నామా? యుద్ధానికి సరిపడా శక్తి భారత్కు ఉందా అంటే ఎస్, అఫ్ కోర్స్ యుద్ధానికి సరిపడా శక్తి పాక్ కంటే కూడా భారతదేశానికి ఎక్కువగా ఉంది. అణ్వాయుధాల పరంగా చూసుకున్నా కానీ, మిసైల్స్ పరంగా చూసుకున్నా కానీ, యుద్ధ ట్యాంకర్ల పరంగా చూసుకున్నా కానీ, ఈవెన్ సైన్యం పరంగా చూసుకున్నా కానీ భారత్ శక్తి ఎక్కువగానే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో యుద్ధం అంత సామాన్యంగా వస్తుందా, లేదంటే ఉగ్రవాద ఏరువేతనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముందుకెళ్తుందా? పాకిస్తాన్ పైన దౌత్య సంబంధమైనటువంటి ఒత్తిళ్లు తీసుకొస్తాయా? సింధు నది నీళ్లను అడ్డుకుంటే పాకిస్తాన్కు నిజానికి భారీ నష్టమనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పాలి. ఇప్పటికే పాకిస్తాన్ కడు పేదరికంలో ఉంది, నిజానికి భిక్షాటన లాంటి పరిస్థితిలో ఉంది, ఆర్థికంగా బాగా నష్టపోయినటువంటి దేశం పాకిస్తాన్.
సో ఇప్పటికే పాకిస్తాన్ నుంచి వలసలు వెళ్తున్నారు బతుకు తెరువు కోసం, ఉద్యోగ కల్పన లేవు, మొత్తం నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆల్మోస్ట్ 90% కంటే ఎక్కువ సాగు భూమి మొత్తం కూడా నదీ జలాలపైన, అంటే సింధు నదీ జలాలపైన ఎక్కువగా ఉంటుంది. అట్ సేమ్ టైం కొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కూడా సింధు నది పైన ఆధారపడి విద్యుత్ పవర్ ని ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బాంగ్లా గాని తరబిల లాంటి డ్యామ్లే, పాకిస్తాన్ లో నిర్మించినటువంటి డ్యామ్లు ఏవైతున్నాయో బాంగ్లా, తరబిల, ఇవన్నీ కూడా విద్యుత్ ఉత్పత్తికి చాలా కీలకమైనటువంటి డ్యామ్లు. సో ఇట్లా నేపథ్యంలో సింధు నది పైన డిపెండ్ అయినటువంటి డ్యామ్లు అవి. సింధు నది నీటిని ఇప్పటికిప్పుడు ఆపకపోయినా తాత్కాలిక, అంటే కొంతకాలం వరకు టైం తీసుకొని ఆపినా కానీ పాకిస్తాన్ కు భారీ నష్టం అని చెప్పాలి. సో ఈ నష్టాన్ని పాకిస్తాన్ ఎట్లా ఎదుర్కోబోతోంది? సో బయట దేశాల నుంచి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు నది నీళ్లను 2 భాగాలుగా చేయడం జరిగింది. భారత్ వాడుకోవడం, ఆ తర్వాత పాకిస్తాన్ వాడుకోవడం, దేశ విభజన సమయంలో జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి తీర్మానం ప్రకారం. సో దీంట్లో అంటే మిగతా దేశాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించారు అని చెప్పేసి పాకిస్తాన్ ఏమన్నా ఐక్యరాజ్య సమితికి వెళ్తుందా? సో ఉద్రిక్తతలను పెరిగేటువంటి అవకాశం ఉందా అన్నది చూడాలి. మొత్తానికి పాకిస్తాన్ కు మాత్రం తీవ్ర నీటి సంక్షోభం భవిష్యత్తులో రాక తప్పదు. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.